మార్నింగ్, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో ఏ పత్రిక ఏ అంశానికి ప్రయారిటీ ఇచ్చిందో ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో బ్యానర్లో గిగ్ కార్మికుల కోసం ప్రత్యేక బిల్లు, 5 లక్షల ప్రమాద బీమా, 10 లక్షల వరకు ఉచిత వైద్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ అనున్నది. వారితో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుని ఒక పరిష్కార మార్గాన్ని చూపించిన ముఖ్యమంత్రికి సంబంధించిన వార్తను ఈనాడు పత్రిక బ్యానర్ ఐటెంకి ఇచ్చిందిగా. లోక్సభ బరిపై కాంగ్రెస్ గురి అని మరొక వార్త ఉన్నదిగా. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షి, అనూహ్యంగా ఠాక్రే మార్పు, సార్వత్రిక ముందు ఏఐసీసీ కీలక నిర్ణయమని మరొక వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక ప్రజాపాలనపై దిశానిర్దేశం, నేడు కలెక్టర్లతో ఎస్పీలతో సీఎం సమీక్ష అనే మరొక వార్త కూడా ఈనాడు పత్రిక హైలైట్ చేసింది. వీటితో పాటు సార్వత్రిక సమరంలో 50% ఓట్లే లక్ష్యం అనే మరొక వార్త ఉన్నది. నీళ్ళన్నీ ఖాళీ చేయాల్సిందే, మేడిగడ్డ కుంగుబాటుపై అధ్యయనానికి అది తప్పనిసరి అని ఒక వార్తను ఈనాడు పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. వీటితో పాటు అయోధ్య రామయ్య కోసం పట్టు వస్త్రం, మగ్గంపై నేస్తున్న లక్షల మంది భక్తులు అనే మరొక వార్త ఉన్నది. ఇక అంకురం ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంబంధించిన వార్త కూడా ఈనాడు తొలి పేజీలో ఉన్నది. నేడు బారాస స్వేదపత్రం అనే మరొక వార్త కూడా ఈనాడు పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. వీటితో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇయర్ ప్యానెల్లో మాణిక్రావు ఠాక్రే మార్పు, కేరళ ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్సికి తెలంగాణ అదనపు బాధ్యతలు అనే మరో వార్త ఉన్నదిగా. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కీలక పాత్ర అనే మరొక అంశాన్ని కూడా అందులో పేర్కొన్నదిగా. 6 గ్యారంటీల అమలు దిశగా త్వరలో మహిళలకు 2500. 27న తీపి కబురు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని ఆయన మాట్లాడిన మాటలను మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. వీటితో పాటుగా ప్రజాపాలనలో తొలి అడుగు, నేడు కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ఒక వార్త కూడా ప్రధానమైన బ్యానర్ ఐటెంగా ఉన్నది. ఇక ఆటో క్యాబ్ డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద బీమా అనే మరొక వార్త కూడా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక మొదటి పేజీలో. వీటితో పాటు కొత్త పలుకు ఆర్కేది ఓటమి ఆ ఇద్దరిదే అనే ఒక ఆయన రాసిన సంపాదకీయ అని మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. ఇక టార్గెట్ 10 సీట్లు, లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణపై బీజేపీ దృష్టి అనే ఒక వార్త హైలైట్ చేసింది. ఇక 100 మంది సిట్టింగ్లకు చెక్, 24 లోక్సభ ఎన్నికల్లో కొత్త ముఖాలకు అవకాశం, ఈసారి 50% పైగా ఓట్లే లక్ష్యం, మిషన్ మోడ్లో పనిచేయండి మోదీ అనే వార్త కూడా ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. వీటితో పాటు కోవిడ్ టెస్టులు పెంచండి, నెలాఖరు నాటికి రోజుకు 4000 పరీక్షలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ సంబంధించిన వార్త ఉన్నదిగా. దేశంలో కొత్తగా 752 కోవిడ్ కేసులు అనే వార్త కూడా ఉన్నదిగా. 24 గంటలు 4 మృతి అనే అంశాన్ని కూడా ఇందులో పేర్కొన్నారు. చెడు కొలెస్ట్రాల్కు టీకాతో చెక్ అనే మరో వార్త కూడా ఉన్నది. ఇక అరేబియా సముద్రంలో భారత్ వస్తున్న నౌకపై డ్రోన్ దాడి అనే ఒక వార్త ఉన్నది. వీటితో పాటుగా పాత ప్రాజెక్టులకు ఊపిరి, ప్రాధాన్య జాబితాలోకి ప్రణయిత ఎస్ఎల్బీసీ పాలమూరు రంగారెడ్డి, గ్రావిటీ ప్రాజెక్టులకి అత్యధిక ప్రాధాన్యత మరొక వార్తా కథనాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. వీటితో పాటుగా ఆధార్ కేంద్రాల లైసెన్సులు వెంటనే పునరుద్ధరించాలని ఒక వార్త, నీళ్ళు ఇవ్వండి కరెంట్ ఇస్తామనే మరొక వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇక సాక్షి దినపత్రికలో క్రికెట్ సంబంధించింది. ఆస్ట్రేలియా 233/5 అని సగానికి పైగా సీట్లు మనకే పడాలని మరో వార్త కూడా సాక్షి హైలైట్ చేసింది. ఇక ఠాక్రే ట్రాన్స్ఫర్, పార్టీ తెలంగాణ ఇన్ఛార్జిని మార్చిన కాంగ్రెస్ అధిష్టానం, గోవా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా నియామకం, దీప్దాస్ మున్షికి కేరళ లక్షద్వీప్ ఇన్ఛార్జి పదవితో పాటు అదనంగా తెలంగాణ బాధ్యతలను వార్త ఉన్నది. ఇక లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి అనే మరో వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది సాక్షి దినపత్రిక. వీటితో పాటుగా 5 లక్షల ప్రమాద బీమా, 10 లక్షల ఉచిత వైద్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిగ్ కార్మికుల కోసం ఇచ్చిన హామీని మొదటి పేజీలో హైలైట్ చేసింది సాక్షి పత్రిక. ఇక నీళ్ళు ఇవ్వండి కరెంట్ ఇస్తాం, కృష్ణా జలాలపై మహారాష్ట్ర విజ్ఞప్తి అయిన రాష్ట్ర సర్కారును ఒక వార్త ఉన్నది. ఈ నెల 20 నుంచి రేషన్ దరఖాస్తుల స్వీకరణ అనే మరో వార్త కూడా ఉన్నది. ఇక రిజిస్ట్రేషన్లకే పరిమితం, కొత్త ప్రభుత్వంలో కదలికలేని రెవెన్యూ కార్యకలాపాలను ఒక కథనాన్ని కూడా సాక్షి ఇచ్చింది. ఇక ఎక్కడంటే అక్కడ ఆపాలంటే మరో వార్త ఉన్నది. ఇక అడ్వకేట్ జనరల్గా సుదర్శన్ రెడ్డి అనే వార్త కూడా ఉన్నది. ఇక నేడు కలెక్టర్లు ఎస్పీల సదస్సు అనే మరో వార్త కూడా హైలైట్ చేసింది సాక్షి దినపత్రిక. ఇక నమస్తే తెలంగాణ దినపత్రికలో వీరేందర్ సింగ్ పద్మశ్రీ వాపస్ అనే వార్త ఇయర్ ప్యానల్ హైలైట్ చేసింది. ఇక 98% సర్కారు బకాయిలే, సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ కరెంటు బకాయిలపై సీఎం తప్పుడు లెక్క అనే ఒక కథనాన్ని ఇచ్చింది నమస్తే తెలంగాణ. వీటితో పాటు కొడంగల్ మళ్ళీ పాలమూరులకి, సీఎం ఆదేశాలతో మండలాల విభజనపై అధికారుల కసరత్తు ఒక వార్త ఉన్నదిగా. ఆటో డ్రైవర్లకు చేదు అనుభవని ప్రతిరోజు ఆటో డ్రైవర్ల మీద ఒక వార్త కథనం నమస్తే తెలంగాణ ఇస్తున్నట్టున్నది. ఇక నేడు బీఆర్ఎస్ స్వేదపత్రంలో మరో వార్త కూడా, ఇంటర్ పరీక్షలకు
3 షెడ్యూళ్ళు అనే వార్తనే సైనిక ప్రవేశ పరీక్ష 28కు వాయిదాని హిజాపై సిద్ధరామయ్య యూటర్న్ అనే వార్తను కూడా నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. ప్రధానంగా 4 దినపత్రికలు ప్రయాటించిన ప్రధానమైన వార్తలు ఇవి.